పిటిషన్లపై తేలేదాకా తుది నియామకాలు ఖరారు చేయొద్దు. గ్రూప్ 1 మేము తీర్పిచ్చేదాకా నియామకాలు చేపట్టొద్దని చెప్పేసింది హైకోర్టు. అందులో జరిగినటువంటి అవకతవకలు ఒకరోజు మీకు ఇక్కడ చూపించిన, ఒకే క్లాస్ రూమ్లో అంటే ఒకే సెంటర్ నుంచి ఇంతమంది ఎంపిక అయ్యారు, మిగతా సెంటర్ నుంచి ఎంపిక కాలేదని చెప్పి మొత్తం డేటా అంతా దాంట్లో వేయడం జరిగింది. గ్రూప్ 1కి సంబంధించి ఆ లింక్ ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లో పెట్టే ప్రయత్నం చేస్తా. ఆ గ్రూప్ 1 పరీక్షల మీద జరిగినటువంటి అవకతవకలు ఏంటిది అనేది. సో మొత్తానికి హైకోర్టు ఈ విషయంలో ఎంటర్ అయిపోయింది. సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగించవచ్చు. గ్రూప్ 1పై టీజీపీఎస్సీకి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు. కంప్యూటర్ లాగ్డ్ హిస్టరీ వివరాలు ఇవ్వాలని ఉత్తర్వులు. మార్కులు తగ్గిన అభ్యర్థిని ప్రతివాదిగా చేయాలని సూచన. టీజీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్ 1లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను కొనసాగించవచ్చని, నియామక పత్రాలను మాత్రం జారీ చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మెయిన్స్ మూల్యాంకనం తీరుపై దాఖలైన పిటిషన్లపై తేలేదాకా తుది నియామకాలను ఖరారు చేయవద్దన్నది. అభ్యర్థుల డేటా నమోదుకు సంబంధించిన కంప్యూటర్ లాగ్డ్ హిస్టరీ సమర్పించాలని పిటిషనర్లు లేవనెత్తిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. మంచి పని అయింది. ఎందుకంటే ఆ గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి అనేది స్పష్టంగా అర్థమవుతాం. ఎప్పుడైతే మహేందర్ రెడ్డి టీజీపీఎస్సీ చైర్మన్గా అయిందో కథం ఈ వర్క్ అంతా స్టార్ట్ చేశారు. అప్పర్ క్యాస్ట్ వాళ్ళని అత్యధిక శాతం గ్రూప్ 1 సర్వీసులలోకి తీసుకురావడాలని వాళ్ళ తాపత్రయం. సరే, అది ఐపీఎస్లో ఐఏఎస్లోకి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం అది.